హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ భాగ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతిలోని జేషియం థియేటర్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు హ్యాపీ డేస్ రిలీజ్ అయితే ఉంది. ఫస్ట్ టైం నేను ఒక రిలీజ్ మూవీకి అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎంతమంది వస్తారు ఏమని కూడా తెలియదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రిలీజ్ మూవీకి వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి ఏ మూవీకి వెళ్ళారు. మనమైతే థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది సంధ్యా థియేటర్. ఇక్కడైతే మన డీజే అన్న ఆడుతూ ఉన్నాడు. నాకు తెలిసి అందరూ డీజే అన్న మూవీ అయితే చూసేసి ఉంటారు. మీకు డీజే అన్న మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీ డేస్ 7 గంటల షో అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడంతా హ్యాపీ డేస్ క్లైమేట్ అయితే ఉంది. మనం థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్టే ఉన్నారు. అందరూ లోపలికి వెళ్ళి చూద్దాం కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు, ఇంకా ఎవరున్నారు. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని షార్ట్ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం 100 డేస్ క్లైమేట్ అయితే ఉంది. మొత్తం స్టూడెంట్స్ అయితే ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్లో అయితే చిన్న చిన్న పోస్టులు, చిన్న చిన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బైక్ పార్కింగ్ అయితే 20 రూపాయలు తీసుకున్నాడు. బైక్ పార్క్ చేసి ఇక థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ప్లాటినంలో అయితే టికెట్ బుక్ చేశాను. ప్లాటినం అంటే బాల్కనీ అనమాట. ఇక్కడ ఏందో లైట్లు కూడా లేదు. ఒక్కసారిగా దెయ్యాల కోట మూవీ అయితే గుర్తొచ్చింది నాకు. కాస్త గుండె ధైర్యం చేసుకుని అయితే నేను థియేటర్లో పైకి అయితే వెళ్ళాను. అమ్మయ్య, పైన అయితే లైట్లు వేసున్నాయి. ఒకసారిగా ఊపిరి పీల్చుకొని నేనైతే వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, థియేటర్లో అయితే ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సీట్లన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి నేనే ఓనరు. అంటే నేను ఏ సీట్లన్నా కూర్చోవచ్చు. పైన బాల్కనీలో రాలేదు, కానీ కింద అయితే ఇప్పుడే జనాలు లోపలికి వస్తూ ఉన్నారు. చూద్దాం ఎంతమంది వస్తారో, ఫుల్ అవుతుందో థియేటర్ లేదో. ఫ్రెండ్స్, మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. జనాలు అయితే అంత రాలేదు. థియేటర్లో సగానికి అయితే వచ్చున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, మూవీలో అయితే ఇంటర్వెల్లో ఇక్కడైతే బ్యాచ్లు దిగేస్తున్నారు కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అంతా. వాళ్ళకంతా ఒక మెమరీస్లా ఉండాలని మూవీ థియేటర్లో అయితే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఫ్రెండ్స్, హ్యాపీ డేస్ మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయో మనం ఏం తనీగా చెప్పాల్సిందేం లేదు. అందులోనూ ఈ ట్రిప్ సాంగ్ అయితే అందరూ కనెక్ట్ అయిపోతారు. అందరూ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి మరీ చూపిస్తున్నారు ఫీల్ అవుతున్నామని. నాకైతే భలే అనిపించింది మొదటిసారి ఇలా థియేటర్కి వెళ్ళడం రిలీజ్కి. ఎవరికైనా సరే ఈ మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా గుర్తొస్తారు, చాలా మిస్ అవుతారు ఫ్రెండ్స్ని. మీరు అలా మిస్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.